కోవిడ్ తర్వాత మొదలైన ఉద్యోగ కోతలు ఆ తర్వాత కూడా కొనసాగాయి. పలు సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను సాగనంపాయి. ప్రముఖ టెక్ కంపెనీ అయిన గూగుల్ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. గతేడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ఆ కంపెనీ ఈ ఏడాది వందల సంఖ్యలో విడతల వారీగా తొలగింపులు చేపట్టింది. ఈ నేపథ్యంలో లే ఆఫ్లపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ఉద్యోగులు నేరుగా సీఈఓ సుందర్ పిచాయ్ని ప్రశ్నించారు. ఇటీవలే ఉద్యోగులతో నిర్వహించిన ఆల్ హ్యాండ్స్ మీటింగ్లో పిచాయ్కు ఈ ప్రశ్న ఎదురైంది. ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో లే ఆఫ్ల గురించి ఓ ఉద్యోగి మాట్లాడుతూ ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతాయని పిచాయ్ను ప్రశ్నించారు. దీనిపై పిచాయ్ స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఏడాది తొలి 6 నెలల పాటు ఈ లే ఆఫ్లు కొనసాగుతాయని చెప్పారు. రెండో అర్ధభాగంలో కొద్ది సంఖ్యలో తొలగింపులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల గురించి ఈ సందర్భంగా మాట్లాడారు. కొత్త నియామకాల విషయంలో గూగుల్ క్రమశిక్షణతో వ్యవహరించనుందని చెప్పారు. ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడం కంటే ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నట్లు ఉద్యోగులకు వివరించారు. ఈ సమావేశంలో మరికొన్ని ప్రశ్నలు సైతం పిచాయ్కు ఎదురయ్యాయి. త్రైమాసిక ఆదాయాల్లో ఊహించిన దానికంటే అధికంగానే కంపెనీ వృద్ధి నమోదు చేస్తున్నప్పటికీ కంపెనీ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోందని, వేతనాల పెంపు చేపట్టడం లేదంటూ కొందరు ఉద్యోగులు ప్రశ్నించారు. లే ఆఫ్ల వల్ల ఉద్యోగుల్లో నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతోందని, ఉద్యోగులకు యాజమాన్యానికి మధ్య అంతరం పెరుగుతోందంటూ ఓ ఉద్యోగి పిచాయ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పిచాయ్ మాట్లాడుతూ మెరుగైన ఫలితాలొక్కటే కంపెనీ విజయాన్ని సూచించవన్నారు. గూగుల్ అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుందని, ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నామని పిచాయ్ సమాధానమిచ్చారు.